హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఇప్పుడే ఇమిగ్రేషన్ చెక్ ఇన్ అయింది. సో మనం ప్రజెంట్ మళ్ళీ ఇటలీ వచ్చాను. ఇటలీలో మిలాన్ అనే దేశంలో ఉన్నాను. సో నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నామన ప్రయాణం. నేను లండన్లో ఉంటాను. స్టూడెంట్ గురించి అండ్ ఆల్సో ట్రావెలింగ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను అండ్ వీసాస్ కూడా అప్లై చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. సో ప్రజెంట్ మనం ఇటలీలోని మిలాన్లో ఉన్నాం. సో చలి అయితే చాలా ఇచ్చిపడేస్తుంది. సో ఇక్కడ 2 days ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకో దేశం వెళ్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. చలిగా ఉంది బయట. అండ్ ఆల్సో మిలాన్లో నాకు రేపు సండే అంటే వచ్చే సండే నాకు రన్నింగ్ ఈవెంట్ ఉంది. సో దానిలో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నా. అవన్నీ వీడియోస్ పెడతాను మీకు డీటెయిల్గా, చూడండి. అండ్ ఆల్సో మనకి ఫ్లైట్ కూడా చాలా చవకలో పడింది. చవకంటే చవకే, మనకి ఒక 20 pounds అంటే 2000 రూపాయలకి మనకి లండన్ టు మిలాన్ ఫ్లైట్ వచ్చింది. సో చవకలో మనం వచ్చేసామన్నమాట అది. సో వీడియో లాస్ట్ వరకు చూస్తాను అనుకుంటున్నా. అండ్ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ తెలుసు కదా, లైక్ చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి గాయ్స్, ఇటలీలో మిలానోలో ఉన్నాం. సో మిలానో ఎయిర్పోర్ట్ ఇది. అది వెళ్తే అండ్ దాన్ని ఆనుకునే ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది. సో ఇది రైల్వే స్టేషన్. ట్రైన్ టికెట్ తీసుకున్నాము, 13 euros అయింది సెంట్రల్కి వెళ్ళడానికి. ఇది రైల్వే స్టేషన్ మిలానో సెంట్రల్. మేము ఎండబోయే ఎయిర్బిఎన్బి ఇదే. చూడండి, మనం ఇటలీ మిలాన్లో ఉన్నాం. టాయిలెట్కి వచ్చాం. చూడండి ఎట్లా ఉందో. ఇదేంటో అర్థం కావట్లేదు. ఇది సింక్లా ఉంది. ఇక్కడ సింక్ ఉంది, ఇక్కడ సింక్ ఉంది. ఇది వాష్రూమ్ అంట. అని ఇక్కడ చూడండి, ఓపెన్ 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 వాష్రూమ్. అండ్ మరి ఏంటో ఇక్కడ కూర్చొని ఇక్కడ యూజ్ చేసుకొని ఇక్కడ వాష్ చేసుకోలేము. చూద్దాం ఇది ఎట్లా జరుగుతుందో. నాకు కొత్తగా ఉంది. ఇది కూడా మన ఈవెంట్, రన్నింగ్ ఈవెంట్ ఉంది కదా. 10 kilometers రూట్ ఇది. అండ్ ఇది 21 kilometers రూట్ మొత్తం సిటీ అంతా. దేవి మనోహర్ వీరవల్లి. సో మనం రన్నింగ్ చేసినప్పుడు ఇక్కడ బిబ్ కలెక్షన్ అండ్ షర్ట్, టీషర్ట్ కూడా తీసుకున్నాం. ఇక్కడ అన్నీ ఇవే టీషర్ట్స్. అండ్ మా ఫ్రెండ్ సాయిత్ కూడా వచ్చాడు. షర్ట్ దిగో. సో షర్ట్ కట్ చేస్తాం. రేపు పొద్దున్న మార్నింగ్ రన్నింగ్ ఉంది 8 o'clockకి, 10 kilometers. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మనకి షర్ట్ ఇచ్చారు, ఫుల్ హ్యాండ్ షర్ట్ ఇది. లోపల ఇవన్నీ ఇచ్చారు చూడండి. రెడ్ బుల్ ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారు. అండ్ ఇది మన పేరుతో బిబ్ ఉంటుంది ఇక్కడ, దేవి మనోహర్ వీరవల్లి. Gracias. Sajid. చూడండి, 25,000 15,000 ఉంది. ఇది 20,000 షూ ఇది. సో మనం ఇటలీలో మిలానోలో ఉన్నాము. సో రేపు రన్నింగ్ ఉంది కాబట్టి మేము బిబ్ కలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ నెంబర్ వస్తుంది కదా, నెంబర్, టీషర్ట్. ఇది మెట్రో స్టేషన్, బాగుంది. ఇక్కడ కూడా చాలా మెట్రో ఉన్నాయి లండన్లోనే. సో ఎవరైనా ఇటలీ విజిట్ చేస్తే కంపల్సరీగా మిలానో కూడా రండి. పెద్ద సిటీ ఏం కాదు, బట్ బాగున్నది. ఇంకా మనకి షాపింగ్ సెంటర్స్ ఇవన్నీ ఉంటాయంట, చూడాలి మేము కూడా. ఇంకా ఈరోజు రేపు కూడా ఉంటాం. అండ్ మండే వేరే దేశం వెళ్తున్నాను. సో ప్రస్తుతానికి అయితే అంత బాగుంది. వెదర్ కూడా పర్వాలేదు. చలిగా ఉన్నా సరే ఎండగా ఉంది కాబట్టి కొంచెం బాగానే ఉంది. ఇక్కడ పాస్ తీసుకున్నాం, డే పాస్ వచ్చి 760, అంటే ఇంచుమించు ఒక 6 pounds, ఒక 500-600 రూపాయలు అవుతుంది. సో
సో రోజంతా అన్నిట్లో తిరగచ్చు మనం. ఓకే, సో మీరు ఏ సిటీ వెళ్ళినప్పుడైనా సరే మీకు డే పాస్ లాంటివి తీసుకుంటే కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి. చూడండి ఫుల్ జనాలు అక్కడ మిలానో. చూడండి గైస్, మనం ఇటలీలో మిలాన్లో మెయిన్ అట్రాక్షన్ ఇది. చూడండి సూపర్ ఉంది బిల్డింగ్. ఫుల్ జనం కూడా ఉన్నారు, ఫుల్ జనం, చాలా బాగుంది. మిలాన్ చాలా బాగుంది చూడండి, మొత్తం లవ్లీ సిటీగా ఉంది. ఈ పక్క నుంచి అన్నీ ఇవి వెళ్తున్నాయి, ట్రామ్స్ వెళ్తున్నాయి, ట్రామ్స్ వైర్లు అవి. సో ఇంకా ట్రామ్స్ అయితే రావట్లేదు, దానికి కొన్ని ట్రామ్స్ ఉన్నాయి, బాగున్నాయి. అక్కడ ఉన్నాయి చూడండి ట్రామ్స్, అక్కడ ఉన్నాయి ట్రామ్స్. ఇక్కడ ఇటలీలో అన్ని చోట ఇట్లా పైప్ ఉంటాయి చూడండి వాటర్. ఇక్కడ వాటర్ తాగొచ్చు అన్నమాట. పిజ్జా పుట్టినిల్లు ఇటలీ. సో ఇటలీలో పిజ్జాలు చాలా ఉంటాయన్నమాట. పిజ్జా చాలా ఫేమస్ ఇటలీలో. హలో గాయ్స్, ఈరోజు మనకి మిలానోలో 10K రన్ ఉంది చూడండి. మిలానో 10K రన్. సో ఫుల్ జనాలు ఉన్నారు ఈరోజు. స్టార్టింగ్ ఆఫ్ ద రన్. Di questa super domenica First kilometer 6:44. 5 kilometers 30 minutes. 8 kilometers 5:45. 9 kilometers 5:40. Last 1 kilometer. Kilometers under 1 hour, 59 minutes, my personal best. Facile, però è stato bellissimo esserci, si riparte verso grandi obiettivi e sempre con tutto il mio team, con mio marito che continua a supportarmi e grazie a tutti. Grazie a te, facciamo ancora un applauso. Milano 21, 10 kilometers run.
చూడండి, ఇది ఇటలీ మ్యాప్. మనం ఇక్కడ ఉన్నాం మిలానోలో. సో మిలానోలో ఉన్నాం, అదే బస్ స్టాండ్. సో గాయస్, మనం ఇటలీ మిలానోకి వచ్చాం కదా, చూసారు కదా వీడియో. సో నేను బస్ స్టాండ్లో ఉన్నాను, మిలానో బస్ స్టాండ్లో. మన జర్నీ అయితే అయిపోయింది. చూసాక రన్నింగ్ రేస్ చేసాము 10 కిలోమీటర్స్. నా ఫాస్టెస్ట్ 59 నిమిషాల్లో చేశాను. ఎందుకు చేస్తున్నామంటే మనకి అదొక ఇంట్రెస్ట్, ఒక లైఫ్ హెల్తీ స్టైల్ లివ్ చేయడం, దాని గురించి ప్రాక్టీస్ చేయడం అంతా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, రన్నింగ్ బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే చాలా చలిగా ఉంది చూడండి. ఒకటి ఈ 2 లెదర్ది, ఈ పైది 3, కింద కూడా 3, మొత్తం 5-6 వేసుకున్నాం. అయినా సరే చలి పెడుతుంది ఫుల్గా. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఇంకో దేశంకి వెళ్తున్నాను, స్విట్జర్లాండ్. నేను వెళ్ళబోయే 11వ దేశం స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్ వీడియో కూడా వస్తాయి, చూడండి. అండ్ నా మనోప్రాయం ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. అండ్ ఎవరైనా సరే మీకు వీడియో చూసి మీకు యూరోప్ రావాలి, లండన్ నుంచి కానీ ఇండియా నుంచి ఎక్కడి నుంచి అయినా సరే, మీరు నాకు దాంట్లో మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. మీకు డెఫినెట్గా వీసా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో బాయ్ బాయ్ మిలానో.